మనుషులతో వస్తున్నారు. నాకు ఏం తెలీదురా, తలుపులు తెరవట్లేదు. గొడవ అవుతుందేమో. ఏంటి సమస్య? మనం ఇదంతా ఎదురు చూసాం కదా. హలో, చెప్పు మిథున్. హే, లైవ్ చాలా వైరల్ గా వెళ్తుంది. 2 మిలియన్ వ్యూవర్స్ కి పైగా వచ్చారు. నేను చూశాను. అరే, కామెంట్స్ ఎక్కువగా వస్తుంది, కానీ ఆల్మోస్ట్ అందరూ వాడికి సపోర్ట్ చేస్తున్నారు. అది వదిలే, వాళ్ళు పిచ్చోళ్ళై ఉంటారు. వాడిని కూడా మాట్లాడమని చెప్పి కామెంట్స్ లో అడుగుతున్నారు. సర్లే, చూద్దాంలే. చూడు, వీడి తరఫున వీడేం చెప్పాలనుకుంటున్నారో వినాలని కమెంట్స్ లో అడుగుతున్నారు. ఇప్పుడేం చేద్దాం? వీడిని మాట్లాడిద్దాం. డియర్ వ్యూవర్స్, మేము ఈయన మాట స్వేచ్ఛకు లేక మానవత్వానికో వ్యతిరేకంగా లేవు. వీడికి ఏమైనా చెప్పాలనుంటే చెప్పనివ్వండి. ఓకే, మనం వెళ్దాం. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. వీళ్ళ మాటల్ని నమ్మకండి, దయచేసి నమ్మకండి. శోభా, నేను బయట ఉన్నాను. నేను మాటలు విని వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు. నోరు ముయ్యరో. ఓ ఇష్యూ నేర్పించేం కాదు, మేము అనుభవించిందే మేము ఇప్పుడు చెప్తున్నాం. ఏంటో నువ్వు అనుభవించింది? నాతో ఉండి నటించి నా డబ్బులు తొప్పేశావు కదా. ఈ మనిషి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. దీనికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ చావవే సీతారా. వీళ్ళ మాటలు అసలు వినకు. మరి ఎదురు ఈ కట్లు విప్పు. నువ్వు నా భార్యవి. భార్య అంటే భార్య అలా చెప్పుకుని మళ్ళీ నా దగ్గరకు రావద్దు. శోభన్, నీ వదిలికి పిచ్చి పెట్టినట్లురా. ఎలాగైనా నన్ను కాపాడు. తలుపు తెరవమని చెప్పనా? తలుపు తెరవండి, లేదంటే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చేస్తాం. చూసుకోండి. ఇలా చూడరా, అనవసరంగా మా విషయంలో జోక్యం చేసుకోకు, లేదంటే నీ బుర్ర నేనే పగల కొడతాను. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను నమ్ముతారే. నన్ను ఎవరు ఇతను చెప్పేదంతా వింటే మన పరువే పోతుంది. సితారా, చాలు. లైవ్ వీడియో. కాసేపు అతను నోరు మూసిపెట్టు. ఏయ్, నన్ను వదలండి. ఏయ్. పోలీసులకు పట్టేవమని చాలా అమ్మాయిలు కామెంట్ చేశారు. కేసు ఇవ్వడానికి రెడీగా లేవని వీళ్ళు ముందే చెప్పేశారు. ఈ యదవని ఎక్స్పోజ్ చెయ్యాలి. అదే మేము వీడికి వేసే శిక్ష. అదే కరెక్ట్. మై బాడీ, మై ప్రైడ్. దీన్ని మేం మొదలు పెడుతున్నాం. దీన్ని ఒప్పుకోవడానికి ఎంతో మంది ఆడవాళ్ళున్నారు. అంతవరకు వీడు ఇక్కడ ఇలాగే ఉంటాడు. మేము మానవత్వానికి వ్యతిరేకంగా ఏమి చేయడం లేదు. టాయిలెట్ కి వెళ్ళడానికి, నిద్రపోవడానికి, తినడానికి అన్నిటికీ టైం ఇస్తాం. అందుకని తాత్కాలికంగా ఈ లైవ్ ని స్టాప్ చేస్తున్నాం. రేపు పొద్దున 8 o'clock మళ్ళీ లైవ్ కి వస్తాం. దానికి మధ్య కొన్ని అప్డేట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. రేపు మీరు చెప్పేదాన్ని బట్టే మేము నిర్ణయిస్తాం ఇతన్ని ఏం చెయ్యాలి అని. సో ఇట్స్ మీ ఐషు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. అయ్యో, ఆపేశారా? ఇదేమైనా సీరియలా? ఎపిసోడ్స్ లా చూడడానికి? అయినా సరే ఈ ముగ్గురు అమ్మాయిలు చాలా ధైర్యవంతులు కదా మరి. నీకు కూడా అలాగే అనిపించిందా? నువ్వు ఊరికే చూస్తున్నావా? నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. హలో సార్, నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావయ్యా? నీ స్టేషన్ లిమిట్ లోనే కదా గొడవ జరుగుతుంది. ఏంటి సార్ అంటున్నారు? ఏంటా, నువ్వు సోషల్ మీడియా చూడవా? ఓ అదా, అది చూస్తూనే ఉంటాను సార్. అదేమన్నా సినిమానా చూసి ఎంజాయ్ చేయడానికి? ఏమయ్యా, అక్కడ ఒక పెద్ద క్రైమ్ జరుగుతోంది. వెళ్ళి ఏంటో చూడవయ్యా. చూస్తాను సార్. సచోనా, నాతో రండి. స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ అయినా ఇద్దాం. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ వెళ్తే పెద్ద సమస్య వస్తుంది. ఏం చెప్తున్నావు? మీరు రండి, సితారాకతో నేను మాట్లాడతాను. ఎక్కడి నువ్వు రా. బడిదిరా. రానా? అరే రమ్మంటే లోపలికి కూర్చొని చేస్తున్నాం. రానా? తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళమా? వద్దు, అది గాయత్రి మాట్లాడుకుంటుంది. సరే సరే. సితారాక, తలుపు తెరు. నేను గాయత్రి. ఏంటలా చూసారు? రానా పోటు. నన్నెందుకు అక్కడికి లాకెళ్తున్నావు? సితారాక, తాళమివ్వు. సితారాక, తలుపు తెరు. మేము లోపలికి వస్తా. గాయత్రి, నువ్వు వెళ్ళు. ఇందులో జోక్యం చేసుకోకు. ఏం చేస్తున్నారు మీరు? కెమెరా తీయండి. ఇది మా కుటుంబ సమస్య. అక్క, ముందు మీరు తలుపు తెరవండి. తమ్ముడు వైఫ్, ప్లీజ్. నేను చెప్పేది విను. ఇక్కడ ఉంటే సమస్య పెద్దదవుతుంది. వెళ్ళు అక్క, వెళ్ళు. నా మాట విను అక్క. వెళ్ళమంటారా?